బంగారం ఒకప్పుడు ఇది ఆడబిడ్డ మెడలో అందం. ఒకప్పుడు ఇది మధ్యతరగతి తండ్రి దాచుకున్న నమ్మకం. కానీ ఈ రోజు బంగారం ఒక అందం కాదు, ఒక అహంకారం. సామాన్యుడికి అందని ఒక ఆకాశం. నిన్న రాత్రి మీరు పడుకునేటప్పుడు ఉన్న రేటు వేరు, ఈ రోజు మీరు లేచేసరికి ఉన్న రేటు వేరు. అసలు ఏం జరుగుతోంది ఈ ప్రపంచంలో? మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే బంగారం రేట్లు రాకెట్ కంటే వేగంగా ఎందుకు దూసుకెళ్తున్నాయి? కేవలం ఒక్క రోజులే వందలు కాదు, వేల రూపాయలు పెరగడం ఏంటి? ఈ రోజు రేటు వింటే నిజంగా షాక్ అవుతారు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అక్షరాల 1,39,250 రూపాయల వద్ద ఉంది. ఇక జిఎస్టి మేకింగ్ ఛార్జీలు వేస్తే అది 1,00,000 దాటేసింది. 1,00,000 పెడితే గాని ఒక తులం బంగారం మీ చేతికి రాదు. ఇది కల కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్న కఠోర నిజం. కొంచెం వెనక్కి వెళ్దాం. నాకు గుర్తుంది, మన చిన్నప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుడితే తండ్రి ఒక చిన్న బంగారు గొలుసు చేయించేవాడు. పెళ్లి సమయానికి ఒక 5 తులాలు 10 తులాలు పెట్టాలని రూపాయి రూపాయి కూడబెట్టేవాడు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? ఒక ఆటో డ్రైవర్, ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగి, ఒక రైతు నెలంతా కష్టపడితే వచ్చేది 15,000 రూపాయల నుండి 20,000 రూపాయలు. మరి 1,00,000 పెట్టి ఒక తులం బంగారం కొనాలంటే వాళ్ళు ఎన్ని నెలలు పస్తులుండాలి? ఎన్నేళ్లు రెక్కలు ముక్కలు చేసుకోవాలి? కేవలం బంగారం మాత్రమేనా? కాదు, అంతకంటే పెద్ద బాంబు ఇంకొకటి ఉంది, వెండి. పేదవాడి బంగారం అని మనం ముద్దుగా పిలుచుకునే వెండి ఈ రోజు ధనికుడి డైమండ్ అయిపోయింది. హైదరాబాద్ మార్కెట్ లో ఒక కిలో వెండి ధర 2,45,100 రూపాయల వద్ద ఉంది. ఒక్కసారి ఊహించండి, వెండి పట్టీలు కొనాలన్నా, వెండి గ్లాస్ కొనాలన్నా 2.5 లక్షలు పెట్టాల్సిందేనా? అసలు ఈ రేట్లు ఎక్కడికి పోతున్నాయి? ఇక నిపుణులు చెప్తున్న మాటలు వింటే నిద్ర పట్టదు. ఇది ఆరంభం మాత్రమే, అసలు సినిమా ముందుందంటున్నారు అనలిస్టులు. మనం నిద్ర లేచేసరికి రేట్లు డబుల్ అయ్యే ప్రమాదం ఉందా? మీ దగ్గరున్న డబ్బుని ఏం చేయాలి? బ్యాంకులో దాచుకోవాలా, లేక అప్పు చేసైనా సరే ఇప్పుడే బంగారం కొనాలా? కొంటే మునిగిపోతామా, కొనకపోతే నష్టపోతామా? ఈ కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరిలో ఉంది. మరి లేట్ ఎందుకు? అసలు బంగారం వెండి ధరలు ఎందుకింతలా మండిపోతున్నాయి? సామాన్యుడి జేబు ఎందుకు కాలిపోతుంది? లెట్స్ బిగిన్ ద షో. ముందుగా రేట్లు చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పుత్తడి ధర 300 రూపాయలు పెరగా తులంకి 1,27,650 రూపాయల వద్ద ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 320 రూపాయలు ఎగబాకి 10 గ్రాములకు 1,39,250 రూపాయల వద్దకు చేరింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరలకు మించి ఈ ఏడాది ఇంకా వెండి ధర పెరిగిందన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 2,45,100 రూపాయలుగా ఉంది. చాలా మంది అమాయకంగా అడుగుతుంటారు, మొన్ననే కదా బడ్జెట్ లో సుంకాలు తగ్గించారు, రేట్లు తగ్గాయి కదా, మరి ఈ వారం తిరక్క ముందే మళ్ళీ ఎందుకు పాములా బుసలు కొడుతున్నాయి అని. దీనికి సమాధానం మన ఊర్లో లేదు, మన రాష్ట్రంలో లేదు, మన దేశంలో కూడా లేదు. దీనికి సమాధానం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలోను, బాంబుల మోత మోగుతున్న ఇజ్రాయెల్లోనూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు బంగారం వెండి ధరలు ఇలా మండిపోవడానికి 4 ప్రధానమైన కారణాలున్నాయి. ఈ 4 కారణాలు మీకు అర్థమైతే రేపు రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీరే చెప్పేయగలరు. మొదటి కారణం యుద్ధం. మీరు అనుకోవచ్చు, అక్కడెక్కడో ఇజ్రాయెల్లో హమాస్ తో గొడవ అయితే, ఉక్రెయిన్ లో రష్యా బాంబులు వేస్తే ఇక్కడ మన హైదరాబాద్ లో, మన విజయవాడలో బంగారం రేటు ఎందుకు పెరుగుతుందని. లాజిక్ చాలా సింపుల్. ప్రపంచంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉంటాయి. వాళ్ళ ఆ డబ్బును షేర్ మార్కెట్ లోనో ఆయిల్ మీదో పెడతారు. కానీ ఎప్పుడైతే 2 దేశాల మధ్య యుద్ధం వస్తుందో వాళ్ళకి భయం పట్టుకుంటుంది. రేపు పొద్దున 3వ ప్రపంచ యుద్ధం వస్తే, కరెన్సీ విలువ పడిపోతే, షేర్ మార్కెట్ క్రాష్ అయిపోతే నా డబ్బు మొత్తం బూడిదైపోతుంది కదా అని భయపడతారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అభద్రతా భావం ప్రపంచ మార్కెట్ లో ఉంది. అందుకే దేశాలన్నీ, సెంట్రల్ బ్యాంకులన్నీ పోటీ పడి మరీ టన్నుల కొద్ది బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి. డిమాండ్ పెరిగింది, ఆటోమేటిక్ గా ధర పెరిగింది. ఇది ఫస్ట్ రీజన్. ఇక రెండో కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్. మన దేశంలో ఆర్బీఐ ఎలాగో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అలాగా. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా చేతిలో రిమోట్ ఉంటుంది, చాలన్ మాత్రం ఇండియాలో మారుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు, బంగారం ధరలు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాంటివి, ఒకదానికొకటి పడదు.
అమెరికా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే జనం తీసుకెళ్లి డబ్బును బ్యాంకుల్లో బాండ్స్ లో పెడతారు. ఎందుకంటే అక్కడ వడ్డీ వస్తుంది కదా, అప్పుడు బంగారం రేట్ తగ్గుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? అమెరికాలో ద్రవ్యోల్బణం కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి త్వరలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని ఫెడ్ చైర్మన్ హింట్ ఇచ్చారు. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ విలువ తగ్గుతుంది. డాలర్ వీక్ అయితే బంగారం స్ట్రాంగ్ అవుతుంది. ఇన్వెస్టర్లందరూ ఇక బ్యాంకులో ఉంటే లాభం లేదు, బంగారమే బెటర్ అని అటువైపు పరిగెడుతున్నారు. అమెరికా వడ్డీ రేట్లు తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ముందస్తుగానే బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది పక్కా ఎకనామిక్ సూత్రం. మూడో కారణం పెళ్లిళ్ల సీజన్. భారతీయులకు బంగారం అంటే లోహం కాదు, ఇది ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్, లక్ష్మీదేవి స్వరూపం. అప్పు చేసేనా పప్పుకూడు, అప్పు చేసేనా ఆడబిడ్డ పెళ్లి అని రేటు 1,00,000 ఉన్నా, రేటు 2 లక్షలున్నా కూతురు పెళ్లికి బంగారం కొనకుండా ఏ తండ్రి ఉండలేడు. తాలిబొట్టు చేయించాల్సిందే, కాళ్ళ పట్టీలు కొనాల్సిందే. ఈ అవసరం వ్యాపారులకు బాగా తెలుసు. డిమాండ్ ఉంది, జనం ఎలాగూ కొంటారు, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అని తెలిసినప్పుడు మార్కెట్లో రేట్లు ఎందుకు తగ్గుతాయి? షాపుల వాళ్ళు కూడా అదే అదునుగా స్టాక్ లేదు, డిమాండ్ ఉందని చెప్పి రేట్లు పెంచేస్తున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది చాలా మందికి తెలియని సీక్రెట్. వెండి. బంగారం కంటే వెండి రేట్ పర్సెంటేజ్ పరంగా ఎందుకు ఎక్కువ పెరుగుతోంది? ఒకప్పుడు వెండి అంటే కాళ్ళ పట్టీలు, గ్లాసులు, దేవుడి విగ్రహాలు, అంతే కదా. కానీ ఇప్పుడు సీన్ మారింది బాస్. ఈ రోజు వెండి ఒక ఇండస్ట్రియల్ మెటల్. మీ ఇంటిపైనే ఉండే సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి కావాలి, రోడ్డు మీద తిరిగే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలో కనెక్షన్స్ లో వెండి కావాలి, మీ చేతిలో ఉన్న 5G స్మార్ట్ ఫోన్ లోపల చిప్స్ లో వెండి కావాలి. ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు, సోలార్ వైపు, ఎలక్ట్రిక్ కార్ల వైపు పరిగెడుతోంది. అంటే వెండికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. గనుల్లో దొరికే వెండి తక్కువ, పరిశ్రమలకు కావాల్సిన వెండి ఎక్కువ, సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ. ఇంకేముంది, రేటు బద్దలు. అందుకే నేను చాలా సార్లు చెప్పాను, బంగారం మీకు అందమిస్తోంది కానీ వెండి మీకు ఆస్తినిస్తుందని. రాబోయే రోజుల్లో వెండి దొరకడమే కష్టమైపోతోంది. అందుకే రేట్లు ఇలా మండుతున్నాయి. ఈ 4 కలిసి మన జేబుకు చిల్లులు పెడుతున్నాయి. ఇవి రాత్రికి మారిపోయేవి కావు. అందుకే రేట్లు ఇప్పట్లో దిగవచ్చే సూచనలు కనిపించడం లేదు. నిపుణులు ఏమంటున్నారంటే, ఇంట్లో పెళ్లి ఉంది, తప్పదు అనుకుంటేనే ఇప్పుడు కొనండి. అది కూడా వీలైతే పాత బంగారం ఎక్స్చేంజ్ చేసి కొత్త తీసుకోండి. ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఏ చిన్న కరెక్షన్ వచ్చినా రేట్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం రిస్క్ అని కొంతమంది అనలిస్టుల వాదన. వెండిని లాంగ్ టర్మ్ కోసం చూడండి. వచ్చే ఏడాదికి వెండి 3 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు. చూసారు కదా, బంగారం వెండి రేట్లు కేవలం ఆభరణాలు కాదు, అవి ఇప్పుడు ఎకనామీని శాసిస్తున్నాయి. 1,39,000 రూపాయలు అనేది జస్ట్ నంబర్ కాదు, ఒక వార్నింగ్ బెల్. రాబోయే రోజుల్లో 24 క్యారెట్ల బంగారం 1,50,000 దాటడం ఖాయంగా కనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? బంగారం ధరలు ఇంతలా పెరగడం న్యాయమేనా? దీనివల్ల మీ ఇంట్లో ఎలాంటి ప్లాన్స్ మార్చుకున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Kolguri 24/7 News TV.